భూమిని మనకు తెలియకుండా రక్షిస్తున్నది ఏమిటి? మన భూమికి ఒక గార్డియన్గా ఎవరు ఉన్నారు? ఆ రక్షిస్తున్నది ఒక మనిషి కాదు, ఏలియన్ కాదు. ఈ వీడియో చివరి వరకు చూసే ఆ గార్డియన్ను మీరు తెలుసుకుంటారు. మీరు తెలుసుకోవాలనుకుంటే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతకుముందు ఒక చిన్న విషయము తెలుసుకుందాం. దేవయానిని ప్రేమించిన కుచుడు మృత సంజీవని విద్యను నేర్చుకోవడానికి శంకరాచార్యుని వద్ద శిష్యుడిగా చేరుతాడు. అలా చేరినప్పుడు శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయాని అతనిపై ప్రేమను పెంచుకుంది. కానీ కచుడు ఆమెను తిరస్కరిస్తాడు. ఇది రాక్షసులకు నచ్చలేదు. అతని ద్వారా మంత్రవిద్యను దేవతలకు చేరుతుందనేది భయంతో ఒకనాడు అడవికి గోవులను మేపడానికి వెళ్ళిన కచుని చంపి చెట్టుకు వేలాడదీశారు. విషయం తెలిసిన శుక్రాచార్యుడు మృత సంజీవినితో అతన్ని మళ్ళీ బ్రతికిస్తాడు. ఇంకా మీకు భూమికి గార్డియన్గా ఎవరు ఉన్నదని తెలుసుకోవాలంటే వీడియోను మొత్తం చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే చూడండి. ఇలాగా లాభం లేదని రాక్షసులు ఈసారి అతన్ని చంపి కాల్చి బూడిద చేసి దాన్ని కల్లులో కలిపి శుక్రాచార్యుని చేత తాగించారు. అప్పుడు త్రివ్య దృష్టితో చూసిన శుక్రాచార్యుడు అతనిని బ్రతికిస్తాడు. దేవయానిని తన సోదరిగా భావించి కచుడు వెళ్ళిపోతాడు. అసలు ఈ కచుడు ఎవరి కుమారుడు మీకు తెలుసా? తెలిస్తే కామెంట్లో చెప్పండి. మన భూమిని రక్షిస్తున్నది మరియు గార్డియన్గా ఉన్నది ఒక గ్రహం. మన సౌర కుటుంబంలో అత్యంత పెద్ద గ్రహం మరియు మిగతా అన్ని గ్రహాలను కలిపినా అంత పెద్ద గ్రహం కాలేదు. ఈ గ్రహంపై మనము నిలబడలేము. భూమిలా ఘనంగా ఉండదు. హైడ్రోజన్, హీలియం వాయువులతో తిరుగుతున్న ఒక గ్రహం అదే జూపిటర్ గ్రహం. జూపిటర్ మీద ఉన్న గ్రేట్ రెడ్ స్పాట్ అనే తుఫాన్ భూమి కంటే పెద్దది. జూపిటర్ లేకపోతే భూమి మీద గ్రహశకలాలు ఎక్కువగా పడేవి. తన భారీ గ్రావిటీతో వాటిని తన వైపుకు లాగేసుకుంటుంది. అందుకే నో జూపిటర్, నో లైఫ్ ఆన్ ఎర్త్. జూపిటర్ ఇంకాస్త పెద్దగా ఉంటే సూర్యుల ఒక నక్షత్రంగా మారిపోయేది. అందుకే ఫెయిల్డ్ స్టార్ అని అంటారు. ఇప్పుడు ఏమంటారు? నిజంగా జూపిటర్ భూమికి కాపలాదారుడా? అవునా కాదా చెప్పండి కామెంట్లో.